If killing is wrong, why did he create horns for the bull, paws for the tiger, and stingers for the scorpion? ప్రాపర్టీ ప్రైస్ 50 lakhs అని బడ్జెట్ ఫిక్స్ చేస్తున్నారా? వెయిట్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ యాడ్ చేసుకోకపోతే మీ ప్లానింగ్ డిస్టర్బ్ అవుతుంది. ప్రాపర్టీ బై చేసేటప్పుడు చాలా మంది ఓన్లీ ప్రాపర్టీ ప్రైస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ యాక్చువల్ బడ్జెట్ లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లో మెయిన్లీ 3 థింగ్స్ ఉంటాయి: స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్. స్టాంప్ డ్యూటీ అంటే గవర్నమెంట్ కి పే చేయాల్సిన మేజర్ ఛార్జెస్. రిజిస్ట్రేషన్ ఫీ అంటే ప్రాపర్టీని అఫీషియల్ గా మీ నేమ్ లో రికార్డ్ చేయడానికి ఛార్జెస్. కొన్ని ప్లేసెస్ లో ట్రాన్స్ఫర్ ఛార్జెస్, మ్యూటేషన్ ఛార్జెస్, ఎక్స్ట్రా లోకల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ ఛార్జెస్ స్టేట్ వైజ్ చేంజ్ అవుతాయి. ప్రాపర్టీ టైప్, లొకేషన్, ప్రాపర్టీ వాల్యూని బట్టి కూడా అమౌంట్ వేరే అవుతుంది. సో ప్రాపర్టీ బడ్జెట్ ఫిక్స్ చేసేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా యాడ్ చేయండి. ఇంకా అండర్ వాల్యూలో రిజిస్ట్రేషన్ చేయాలి అని ట్రై చెయ్యకండి. ఫ్యూచర్ లో ట్యాక్స్ ఇష్యూ, లోన్ ప్రాబ్లమ్స్, లీగల్ కాంప్లికేషన్స్ రావచ్చు. ప్రాపర్టీ కొనే ముందు టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, తర్వాతే డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ రీల్ లో లొకేషన్ ఎందుకు ప్రైస్ కన్నా ఇంపార్టెంట్ గురించి తెలుసుకుందాం.